గోంద్రవాడ మండలంలోని శైవక్షేత్రాన్ని ప్రజెంట్ మనం పరిశీలిస్తున్నాం. ఆ యొక్క సంఘానికి అధ్యక్షుడైన వ్యక్తితో మాట్లాడుతున్నాం. చెప్పండి, ఈ యొక్క దేవుడు ప్రజలకు ఏం చేస్తున్నాడు, దాని ద్వారా ప్రజలు నిర్ణయిస్తున్నారు? బాగా నమ్మకం ప్రజలకి ఏదైనా మంచి నమ్మకం. ఇక్కడ ప్రజలు ఏది కోరుకుంటే అది అవుతుంది. కాకపోతే మీ ప్రజలు చెప్పే విషయాలు దేవుని వల్ల కలిగే ప్రయోజనాలు వారి వచ్చే భక్తులకు ఇచ్చే విషయ ప్రజ్ఞానం అంటే వాళ్ళ నమ్మకాలే దేవుడికి ఇది అడుగుతుంది. దేవుడికి ఏదైనా సరే మంచి జరుగుతుంది వచ్చిన భక్తులందరికీ. అది కోరుకునే అతి చక్కగా భక్తులు వస్తున్నారు. ఈ యొక్క గుడికి మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా కోరుకుంటున్నారా? ప్రభుత్వం నుంచి కోరుకున్నాం, ఎన్నిసార్లు కోరుకున్నా కానీ సాయిబాబా గారు ఇవ్వమని అంటున్నాం. ఏది కోరుకున్నా సాయిబాబా పేరు పెట్టి తప్పించుకున్నాం. కాకపోతే ఈ యొక్క ములుగు నియోజకవర్గానికి మంచి సీతక్క గారు కదా, మీరు ఎప్పుడైనా అడిగా సీతక్కని అడిగాం, 2-3 సార్లు అడిగాం. ఓన్లీ కన్నా మాకు కొద్దిగా తగ్గించే ఏర్పాటు చేయమన్నాం. సీతక్కని నేను చేస్తాను కానీ మాకు అందుబాటులో మీరు ఇప్పటికైనా ఈరోజు శివరాత్రి అంటే శివుడు ఇష్టమైన రోజు. ఆ ఒక్క రోజుని సీతక్క మీరు ఏం చెప్పగలుగుతున్నారు మీ యొక్క గుడికి? ఆ గుడికి సీతక్క అంటే మాకు అందుబాటులో లేదు కనుక మేము ఏమి చెప్పలేకపోతున్నాం. వచ్చినప్పుడు చెప్తున్నాం చాలా కడుతున్నాం. ఆమెకు మంచిగానే జరిగింది, ఓకే చూసుకుంటా అంటే వెళ్ళిపోతుంది. మేము ఇవాళ శివరాత్రి కనుక అది కందగడ్డ తీసుకొచ్చి శివుడికి ఇష్టం కనుక కందగడ్డ తీసుకొచ్చి అందరికి పెట్టి ప్రసాదం కింద భక్తులందరికీ ఉపాసం ఉంటారు కనుక ఏర్పడతారు కనుక భక్తులందరికీ తలా పంచి పెడుతున్నాం. ఇది ములుగు జిల్లా గోంద్రవాడ మండలం జరుగుతున్న శివాలయ యొక్క చైర్మన్ ఆవేదన. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మన సీతక్క పట్టించుకోవాలని మా యొక్క బార్తోటి ఛానల్ కోరుకుంటుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో రవీంద్ర రెడ్డి, బిఆర్ బార్తోటి న్యూస్.